అందరికీ నమస్కారం. నేను డాక్టర్ వందన, ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, జనని హాస్పిటల్, నర్సీపట్నం. సో, నేచురల్‌గా కన్సీవ్ అవ్వడం ఎలా? సో, ఛాన్సెస్ ఇంప్రూవ్ చేసుకోవడం ఎలా అన్న దాని గురించి చూద్దామండి. సో, చాలామంది ఓపీకొచ్చిన వాళ్ళు అడుగుతూ ఉంటారు. సో, మేము 3 మంత్స్ నుంచి ట్రై చేస్తున్నాం, 4 మంత్స్ నుంచి ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నాం. కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు అని చెప్పి. ఎప్పుడన్నా కూడా హెల్తీ కపుల్ ఉన్నారు, ఏం ప్రాబ్లమ్స్ లేవు. సో, రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి, మెడికల్ ఇష్యూస్ లేవు, థైరాయిడ్ లేదు, అండ్ వెయిట్ ఇష్యూస్ లేవు అలా అన్న, అండ్ హస్బెండ్‌కి డయాబెటిస్ లేదు, అండ్ థైరాయిడ్ ఇష్యూస్ కానీ, హ్యాబిట్స్ కానీ అలా ఏమీ లేవు, కంప్లీట్‌గా హెల్తీగా ఉన్నారు అన్న వాళ్ళు అట్‌లీస్ట్ ఒక 1 ఇయర్ వరకు కూడా ప్రాపర్‌గా ట్రై చేయొచ్చు. 1 ఇయర్ తర్వాత కూడా అవ్వట్లేదు అంటే ఒకసారి కన్సల్ట్ చేసి అల్ట్రాసౌండ్ చేయించుకొని ఓవరీస్ ఎలా ఉన్నాయి, ట్యూబ్స్ ఎలా ఉంది, యూట్రస్‌లో ఏమైనా ప్రాబ్లమ్ ఉందా, అండ్ హస్బెండ్‌ది సెమెన్ టెస్ట్‌లో ఏమైనా ప్రాబ్లమ్ ఉందా, ఇలా చూసుకొని ఆ తర్వాత మనం ప్రొసీడ్ అవ్వచ్చు. అండ్ సో, మనం ఛాన్సెస్ ఎలా పెంచుకోవాలి? సో, ప్రెగ్నెన్సీలో కోసం ఎప్పుడన్నా ఏజ్ అనేది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. సో, ఏజ్ ఎప్పుడన్నా మనకి ఏజ్ పెరిగే కొద్దీ ఫీమేల్స్‌లో ఎగ్ క్వాలిటీ తగ్గుతుంది, అండ్ ఎగ్ నెంబర్ కూడా తగ్గుతుంది. సో, నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి తగ్గుతూ వస్తాయి వయసు పెరిగే కొద్దీ. సో, ఎప్పుడైనా మనం ఎగ్ క్వాలిటీ అండ్ నెంబర్ అది బాగున్నప్పుడే మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం బెటర్. సో, అండ్ ఏజ్ 30 బిలో అరౌండ్ ఉన్నప్పుడు, బిలో 30 ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బాగా ఎక్కువ ఉంటాయి. మోర్ దెన్ 30 గ్రాడ్యువల్‌గా ప్రెగ్నెన్సీ ఛాన్స్ అనేది తగ్గుతూ వస్తుంది. సో, కపుల్ అట్‌లీస్ట్ 1 ప్రెగ్నెన్సీ బిలో 30 ఆర్ అరౌండ్ 30 ప్లాన్ చేసుకుంటే బెటర్. అండ్ నెక్స్ట్ డైట్. సో, డైట్ పరంగా చూస్తే మనం హెల్తీ డైట్ తీసుకుంటే ఇంక్లూడింగ్ ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ అవన్నీ మన డైట్‌లో ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే మనకి క్వాలిటీ ఆఫ్ ఎగ్ అండ్ క్వాలిటీ ఆఫ్ స్పెర్మ్స్ అవి పెరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనకి ప్రెగ్నెన్సీ అవుట్‌కమ్, ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అన్నీ బెటర్‌గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వెయిట్. సో, మనం ఏమైనా ఓవర్ వెయిట్ ఉన్నాము అంటే ఎక్సర్సైజ్ చేసి మనం వెయిట్ రెడ్యూస్ చేసుకోవడము, అండర్ వెయిట్ ఉన్న వాళ్ళు ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకొని వెయిట్ గెయిన్ అవ్వడము, ప్రాపర్ వెయిట్‌లో ఉన్నవాళ్ళు అట్‌లీస్ట్ కంప్లీట్ సెడెంటరీగా ఉండకుండా కొంచెం సేపన్నా డైలీ బాడీకి ఏదో ఫిజికల్ యాక్టివిటీ ఉండేలాగా చూసుకుంటే బెటర్. అండ్ హ్యాబిట్స్ పరంగా వస్తే స్మోకింగ్ అనేది కంప్లీట్‌గా అవాయిడ్ చేయడం బెటర్ అండి. ఆల్కహాల్ కూడా మనం రెస్ట్రిక్ట్ చేసి అట్‌లీస్ట్ వన్స్ ఆర్ ఎట్ ద మ్యాక్స్ 2 టైమ్స్ పర్ వీక్‌కి తగ్గించుకోవడం బెటర్. టైమింగ్ అనేది చూద్దాం. సో, ఏ టైంలో కలిస్తే ప్రెగ్నెన్సీ ఛాన్స్ అనేది పెరుగుతుంది. సో, మనకి 30 డే సైకిల్ అట్లా ఉంది, ఆర్ 29 డే, 30, 31 డే సైకిల్ అలా ఉంది అనుకోండి. మనం అరౌండ్ డే 10 నుంచి డే 20 ఎవ్రీ ఆల్టర్నేట్ డే కలిస్తే సరిపోతుంది. సో, డైలీ కలవకూడదా అని అడుగుతుంటారు. సో, కలవచ్చు, డైలీ కలవడంలో కూడా ప్రాబ్లం లేదు. బట్ అట్‌లీస్ట్ మినిమమ్ ఆల్టర్నేట్ డే, రోజు విడిచి రోజన్నా కలిస్తే బెటర్. ప్రెగ్నెన్సీ ఛాన్స్ అనేవి పెరుగుతాయి. కొంతమంది వేరీ అవుతూ ఉంటాయి. సో, అట్లా డిలేడ్ సైకిల్స్ ఆర్ ఎర్లీ సైకిల్స్ కొంత ఇర్రెగ్యులర్‌గా ఉన్నవాళ్ళు మీ డాక్టర్‌ని కన్సల్ట్ చేసి ఎగ్ రిలీజ్ టైం ఏది అన్నది చూసుకొని కలిసుంటే ప్రెగ్నెన్సీ ఛాన్స్ అనేది మనకి పెరుగుతుంది. ఇట్లా బాగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నవాళ్ళు ఫస్ట్ పీరియడ్ సెట్ అవ్వడానికి మెడికేషన్ అది వాడుకొని, ఆ తర్వాత కొంచెం పీరియడ్ సెట్ అయ్యాక హార్మోనల్ ఇంబాలెన్స్ కరెక్ట్ అయ్యాక ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తే ఛాన్సెస్ అనేవి బెటర్‌గా ఉంటాయి. అండ్ న్యాచురల్‌గా ట్రై చేసేవాళ్ళు ఎగ్ రిలీజ్ టైం ఎప్పుడు అని తెలుసుకోవాలి అనుకుంటే మనకి ఓవులేషన్ కిట్స్ ఉంటాయి. ఎల్‌హెచ్ కిట్స్ అంటాం. సో, ఎల్‌హెచ్ కిట్స్ అనేవి ఏంటంటే మనకి ప్రాబబుల్‌గా ఎగ్ రిలీజ్ ఈ టైంలో అయ్యే అవకాశం ఉంది అన్నది తెలిసే ఛాన్స్ ఉంటుంది. సో, ఆ కిట్స్ మనం అరౌండ్ డే 11, డే 12 అట్లా డైలీ చేయడం అది స్టార్ట్ చేసుకొని, అంటే రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళు డే 11, డే 12 స్టార్ట్ చేసుకొని కిట్ పాజిటివ్ వస్తుందో, కిట్ పాజిటివ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ 48 అవర్స్ అరౌండ్ ఆ టైంలో ప్లస్ మైనస్ ఫ్యూ అవర్స్ ఆ టైంలో మనకి ఎగ్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, ఆ టైంలో మీరు ట్రై చేస్తే ప్రెగ్నెన్సీ ఛాన్స్ అనేది పెరుగుతుంది. అన్నీ ప్రాపర్‌గా ఉన్నప్పుడు న్యాచురల్‌గా ట్రై చేస్తూ 1 ఇయర్ వరకు కూడా కన్సీవ్ అవ్వలేదు అంటే ఇప్పుడు డాక్టర్‌ని కన్సల్ట్ చేసి ఏమైనా ప్రాబ్లమ్ ఉందా, హస్బెండ్ వైఫ్ ఇద్దరూ టెస్ట్‌లు అవి చేయించుకొని చూసి ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే దాని పరంగా ట్రీట్మెంట్ తీసుకోవడం, లేదు అంతా బాగానే ఉందంటే ఇంకొక ఫ్యూ సైకిల్స్ ట్రై చేయడం అది చేయొచ్చు. ఆర్ ఏమైనా ప్రాబ్లమ్ ఉంది, ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు ఆర్ ఇష్యూస్ ఉన్నాయి అంటే దాని ప్రకారంగా మెడిసిన్ అవి తీసుకొని ఎగ్ రిలీజ్ కోసం, ఎగ్ ఫార్మేషన్‌కి, ఎగ్ రిలీజ్‌కి మెడిసిన్ తీసుకోవడం, స్కాన్ చేసి ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా చెక్ చేయడం, ఫాలిక్యులర్ స్టడీ అంటారండి. అండ్ ఫాలిక్యులర్ స్టడీ చేసి ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో కలిసి ఉండడం ట్రై చేయడం అది చేస్తే ఛాన్సెస్ అనేవి ఇంప్రూవ్ అవుతాయండి. ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, కన్సీవ్ అవ్వడానికి ఎవరైనా ఇబ్బంది పడుతున్నా కూడా నన్ను సంప్రదించగలరు. థ్యాంక్ యూ.